భక్తుడు అంటున్నాడు, యేసు రక్తం ప్రతి పాపముని మనం అనుభవించలుగా చేయను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని తెరు. నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందమ్మా. పరీక్ష చేసుకో, పరిశోధించుకో, పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకో. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధమై ఉండాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకో. శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ఆయన కాల్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఎర్ర టెండలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో ఈ నెరుగరు కనుక వీరిని క్షమించమంటాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. నీకు ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు వచ్చినా ప్రభు కొరకు నిలబడాలి. క్రీస్తు తోటి వారసులంగా ఉండాలంటే ఆయన ఎన్ని శ్రమలు ఈ లోకంలో అనుభవించాడో మనము కూడా అన్ని శ్రమలు, అన్ని నిందలు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మీ పాపాలు ఒప్పుకోండి. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రంగా చేయను. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. నీ హృదయం తెరవు. శిలువని జ్ఞాపకం చేసుకో. ఆయన కాల్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ తలలో ముళ్ళ కిరీటం ద్వారా కాల్చినటువంటి రక్తంలో మనం తలంపులతో, ఆలోచనలతో చేసిన పాపం, చూపుతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలలో ముండ్ల కిరీటం, ఒకవేళ ద్వేషంతో ముండ్ల కిరీటాన్ని పెట్టినా దాని ఆశ్చర్యమర్మం మనకు రక్షణ, మన పాపం నుంచి విడిపించడానికి, తలంపుల నుంచి విడిపించడానికి, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు వాడు మంచం మీదనే పాపపు యోచన యోచించడం రాయబడింది. కాబట్టి నీ హృదయం చేరవు. నేత్రంగా సరి చేసుకో. నీ తలంపులు సరి చేసుకో. నీ మాటలు సరి చేసుకో. నీ చూపులు సరి చేసుకో. నీ స్వభావాన్ని సరి చేసుకో. నీ పెదవుల్లో విషపు మాటలు లేవా? బూతులాడటం లేదా? అబద్ధాలు ఆడటం లేదా? కొండేలు చెప్పటం లేదా? మోసం చేయటం లేదా? హృదయం తెరవు. హృదయం ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలబడడం. హృదయంలో నుంచే దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు, ద్వేషాలు, కక్షలు, అపవిత్రత, సమస్తమైన దుర్నీతి నీ హృదయంలో నుంచే వస్తుంది. నీ హృదయం కడగబడిందా? పరిశుద్ధ నీలో ఉందా? అపవిత్రత ఉందా? మోహపు చూపులు, మోహపు ఆలోచనలు, చెడిపోయిన ఆలోచనలు, వ్యభిచార సంబంధమైన మనసు నీలో ఉందేమో ఇప్పుడే మోకరించు, ప్రార్థన చేయాలి. దేవుడు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధి లేకుండా ఎవడు ప్రభువును చూడడం. అందరితో సమాధానము, పరిశుద్ధి కలిగి జీవించండి. పరిశుద్ధి లేకుండా ఎవడు ప్రభువును చూడని దైవవాక్యం స్వచ్ఛంగా మాట్లాడుతుంది. నీలో పరిశుద్ధి ఉందా? నీలో ప్రేమ ఉందా? నీలో సమాధానం ఉందా? మందిరానికి ఎందుకు వస్తున్నావు నువ్వు? మోహపు చూపులు చూడటానికా? మనసులో కపటం పెట్టుకుంటున్నావా? మనసులో అపవిత్రత పెట్టుకున్నావా? మనసులో వ్యభిచార సంబంధమైన మనసు కలిగి నువ్వు జీవిస్తున్నావా? దేవుని నామం అన్ని జనుల మహిమపరచడానిక, అవమానపరచడానిక ఎందుకు నువ్వు మందిరానికి వస్తున్నావు? దేవుడు పరిశుద్ధుడు కనుక మనములో పరిశుద్ధులమై ఉండాలి. మనలో పరిశుద్ధి ఉండాలి. పరిశుద్ధి లేకుండా ఎవడు ప్రభువుని చూడు. ఆయన ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ని గడ్డాన్ని పెరిగివేశారు, పిడిగుద్దులు గుద్దారు. అదిగో పిడిగుద్దుల ద్వారా ఆ ముక్కులో రక్తం కారుతుంది. పెరిగి వేయబడిన గడ్డం. ఓ నా ముఖమును చెక్కు ముక్కి రాజు వలె చేసుకుంటున్నాను యేసుప్రభు అంటున్నారు. స్వరూపమైన స్వదస్సైనా లేదు. ఆయన కమలవర్ణుడు, ధవలవర్ణుడు. ఆ సమయంలో చూస్తుంటే శిలువ రాహుల మీద వేలాడుతూ ఒక మాంసపు ముద్దగా కనబడుతున్నాడు. ఆ సమయంలో తండ్రి వీరేమి చేయుచున్నారు కనుక వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనసు మనకుందా? క్రిస్టియన్స్ కలిగిన ఆ మనసు మనం కలిగి జీవిస్తున్నామా? పరిశుద్ధి కలిగి జీవిస్తున్నామా? దినదిన దిద్దుకుంటున్నామా? ప్రయాసపడుతున్నామా? తుచ్చమైన అభిలాషాలు కలిగి జీవిస్తున్నామా? పాప మనసు కలిగి జీవిస్తున్నామేమో, అపవిత్రత కలిగి జీవిస్తున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మవంచన చేసుకోవద్దు. దేవుడు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులమై ఉండాలి. కాగా పూర్వ జ్ఞాన దశలో మీకుండే ఆశయాలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధి కలిగి జీవించండి. దిద్దుకోండి, ఒప్పుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, వ్యాఖ్యలు పడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖముఖానికి మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. మనసుకులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకోండి. పాపులారా మీ పాపాలు ఒప్పుకోండి.
అక్రమం చేయవాళ్ళరా నా దగ్గర నుంచి పొండి అంటున్నాడు. ఈ నామమున దెయ్యాలను నిలగొట్టలేదా, రోగులను స్వస్థపరచలేదా, కొత్త భాషలు మాట్లాడలేదా, పాములను ఎత్తి పట్టుకోలేదా, రోగులను స్వస్థపరచలేదా అని చెప్పి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నా. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని దేవుడు అంటున్నాడు. యేసు పేరట నువ్వు రోగాలను స్వస్థపరచవచ్చు, దెయ్యాలను నిలగొట్టవచ్చు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తానుసారంగా జీవించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నావా? నీలో ప్రేమ ఉందా, సమాధానం ఉందా, కనికరం ఉందా, దయ ఉందా, దయాత్వం ఉందా? ఆత్మ పరిశీలన చేసుకో, ఆత్మ వంచన చేసుకోవద్దు. నీ హృదయాన్ని తెరువు. మన పాపములు మన ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడిని నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి మనలను పవిత్రునిగా చేయను. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాలోచన సరి చేసుకో, నీ అంతరంగా సరి చేసుకో, నీ తలంపులు సరి చేసుకో. ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకో. శిలువ మ్రాను మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ఆయన కాచిన రక్తముతో నీ హృదయాన్ని కడుగో. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి దేవుడు మాట్లాడుతున్నాడు. మన పాపములు మనం ఒప్పుకున్నాళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. నీ హృదయాలోచన సరి చేసుకో. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ నామానికి స్తుతి బాబు, స్తుతిస్తూ నాయన. అపారమైన ప్రేమ చేత కృప చేత బాబా యుగ్రమైన మమ్మల్ని బాబు మీరు ఇప్పుడు వరకు భద్రపరిచి కాచి కాపాడేది బాబు, మీకు స్తోత్రం. మెచ్చబడిన మాటలు మీ మాటలు, మట్టి వాడిని నన్ను మరుగుపరిచి తండ్రి మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి బాబుకి స్తోత్రం. వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి హృదయాలు తెరవండి, పశ్చాత్తాపాన్ని కలిగించండి, వారి మనసు రక్షణలోకి మీరు నడిపించండి ప్రభా. రక్షణ పొంది ఒకవేళ తప్పిపోతే ఏ స్థితిలో పడిపోయాడో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందటానికి దినము దిద్దుకొని ఈ రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి మీ కొరకు జీవింపు చేయటానికి సహాయం చేయండి తండ్రి. అయినా సంఘాన్ని నడుపుతున్న మీ దేవుని దాసరాలు మీరు బాబు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డ నీ కొరకు ఎంతో ప్రయాసపడుతుంది, ప్రతిఫలం మీద తండ్రి. నాయన మీ కొరకు నీ బిడ్డలు జీవించడానికి సాయం చేయగలని ఈ కొద్ది మనవులో తండ్రి. నాయన మీ కొరకు నీ బిడ్డలు జీవించడానికి సాయం చేయగలని ఈ కొద్ది మనవులో మా ప్రభుని యేసు పేరు పెట్టుకొని చున్నాం తండ్రి. ఆమేన్.